నేను అరుణానందగిరి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ కొంతసేపు ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళి వంట చేద్దాం రండి. మక్క గారెలు చేద్దాం. ఇగో చూడండి, మక్క గారెలు చేసుకోవడానికి జీలకర్ర వేయాలి. దీనిలో వేసి ఉంచుకుంటే మనకి ఈజీగా మిక్సీ జార్లో 2 సార్లు అయినా వేసుకోవచ్చు. అట్లా ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు ఉన్నాయి అమ్మ దగ్గర. జీలకర్ర నేనైతే జీలకర్రనే వేస్తాను. అమ్మ ధనియాలు కూడా వేస్తుంది. ఈ కడిగినేనా రెండు ముక్కలు చేసి వేసి ఉంచుకోవాలి. వేసి ఉంచితే 2 వాయిలో 3 వాయిలు అవుతాయి కదా, మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కూడా వేసుడే. మనం చేద్దాం ఒకసారి దింపు అంతే. చూడండి, మక్కలు మనం రుబ్బి పెట్టుకున్నాం. మంచి పేస్ట్ తయారైంది. ఇవి లేతగా ఉన్నాయి మక్కలు, అందుకని మంచి మెత్తగా స్మూత్గా మారింది పేస్ట్ లాగా. ఇవి కలిపి పెట్టుకుందాం, తర్వాత చేద్దాం. ఇంకా కొంచెమే నువ్వు వేయి. సార్ ఉప్పు వేద్దాం. ఇక అది కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇక మనకు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ వేసి, కొత్తిమీర పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఎందుకు అనుకుంటే మనం ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు. పగలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఉంటే అందులో కూడా గారెలు, మక్క గారెలు. ఇవి తెలంగాణలో ఎక్కువ మక్క గారెలు చేస్తారు. మినపగారెలు మనకు ఆంధ్ర సైడ్ ఎక్కువ, వాళ్ళు ఏ అకేషన్కైనా మినపగారెలు చేసుకుంటారు. తెలంగాణలో అయితే ఎక్కువ మక్క గారెలే. ఇగో మక్క గారెలు చేసుకుందాం. ఓ 4 గారెలు పట్టేటట్టు చూసుకుంటే చాలు. ఎందుకంటే వాడిన ఆయిల్ మళ్ళీ మనం వాడబుద్ధి కాదు. ఎప్పుడన్నా ఇక పాపడ అట్లాంటివి చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇగో ఇది పెట్టుకోవడానికి, ఇదేమో తీసుకోవడానికి ఇది పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు మక్క గారెలు మనం మిక్సీ పట్టిన ఇది ఉంది కదా బేస్, ఇది అవు. కానీ ఫస్ట్ ఇది మనం మిక్సీ చేసినాం కదా, ఇప్పుడు టేస్ట్ చేయాలి. ఫస్ట్ ఉప్పు ఉందా లేదా అని చెక్ చేసుకున్నాకనే వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఈ టైంలో వేసుకోవచ్చు కదా. ఉప్పు ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఇంతంత నోట్లు వేసుకొని చూస్తే అయిపోతుంది, ఇంత చిన్నగా. ఇట్లా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే అయిపోయాయి. ఇక్కడ క్లాత్ మీద మాత్రం ఎక్కువసేపు ఉంచితే దీనిలో నొప్పు పీల్చుకుంటుంది క్లాత్ ఎక్కువ. అందుకే తడి చేసి వేస్తారు. మనకి ఇక్కడ కర్చీఫ్ ఒత్తిన తర్వాత ఇక డీప్ ఫ్రై చేసుకోవడమే. వేద్దాం. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చినాయి. ఐరన్ ముక్కుడు ఏదైనా కానీ కొన్ని రోజులు వాడేదాకా కూడా కడిగినామంటే ఇట్లా పెడితే మళ్ళీ చిలుము వచ్చినట్టు అవుతుంది. అదే రివర్స్లో పెడితే కాదు. అట్లా అన్నీ జీవితంలో ప్రతిదీ నేర్చుకునుడే. ఎవ్వరికి పుట్టుకతోటి ఏది రాదు. ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి మక్క గారెలు ఎంత బెలూన్స్లా ఉబ్బుతున్నాయి చూడండి. ఎందుకంటే ఇవి లేతయి ఫ్రెష్. ఇప్పుడు మనకు జనరల్గా మార్కెట్లో వాళ్ళు తెంపుకొచ్చి మళ్ళీ ఒకరోజు మార్కెట్కి తెచ్చి ఆ తర్వాత మనం తీసుకుంటాం. అంటే 3 days మినిమం 3 days తర్వాత మనం వాడుకుంటాం. తెచ్చిన రోజే వాడుకుంటాం ఒక్కొక్కసారి. లేకపోతే ఇంకా తెల్లవారైతే 4 days దాకా అవుతాయి. అట్లా కాకుండా ఇవి మనం తోటల్లో కొన్నాం కాబట్టి ఎంత తాజాగా అంటే అంత తాజాగా ఉన్నాయి. ప్రతిదీ చూడండి ఉబ్బింది. దీనిలో మనం ఏం ఉబ్బడానికి చూడండి, 1 వాయి 2 వాయిలు కాగానే ఒకటి తీసి ముక్క చేసి ఇట్లా చేసి మనం టేస్ట్ చూడాలి ఫస్ట్. ఎందుకంటే ఉప్పు గిట్ట ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని టేస్ట్ కంపల్సరీ చూడాలి. ఫస్ట్ పిండి చూసినాం, కానీ కాలిన తర్వాత చూస్తే కూడా తేడా అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇది టేస్ట్ ఇంకంతే, సూపర్ ఉన్నాయి. ఇక ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసినాం, తర్వాత మక్క గారెలు చేసినాం, ఇప్పుడు బగారా అన్నము, తర్వాత మటన్ కర్రీ, చారు ఇవన్నీ చేసేద్దాం. బగారా
నేను చెప్పిన కొద్దీ మా కోడలు చేస్తూ ఉంటుంది. ఇంకా అంతే, మనం చేసిన దానికి వాళ్ళ చేతితోటి చేయించిన దానికి తేడా ఉంటుంది. ఇంకా చేయమని చెప్పిన జనరల్గా ఇక చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఎందుకు రిస్క్ అని. కానీ వాళ్ళు ఓన్గా చేసినట్టుగా చేస్తే ఇంకోసారి చేయడానికి ధైర్యం ఉంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. కాకపోతే కొద్ది వెల్లుల్లిపాయలు కూడా ఫ్రెష్ దంచుకుంటే ఇంకా బాగుంటుందని వెల్లుల్లిపాయలు కూడా 4 దంచుదాం. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా, స్పైసెస్ గిట్ట. ఇక రెడీ అయిన తర్వాత చూపిస్తాం. మరి ఇది ఉన్న పేస్ట్, ఇది అల్లంది. పెట్టు. వెల్లుల్లిపాయలు ఫస్ట్ దంచి తర్వాత అల్లం పేస్ట్ వేసినాం. అల్లం పేస్ట్ వేసి దంచాలి. ఎందుకంటే మటన్ను పసుపు ఉప్పు వేసి కలిపి 3 సార్లు కడిగి ఇక్కడ పెట్టినాం అంతే. ఇప్పుడు మనం నూరిన పేస్ట్ ఇగో ఇట్లా అయింది ముద్ద. ఇది మనం సగమేమో పోపులు వేసుకుందాం, సగమేమో ఇండ్లు వేయాలి. ఇందులోనే తక్కువ వేయాలి, అందులోనే తక్కువ, పోపులు ఎక్కువ. ఇగో ఉల్లిగడ్డలు, తర్వాత పసుపు చెంచా వేసుకుంటే చాలు. కారం 2 3 వేయాలి. పావు కిలో ఒకటి వేసుకుంటే చాలు నీకు. పావు కిలో బగారన్నం వాటర్ బాయిల్ అయినాయి కాబట్టి బియ్యం వేస్తున్నాం. ఇక పోపు వేసేటప్పుడే ఉప్పు వేస్తాం. జనరల్గా బగారా రైస్ మనం చాలాసార్లు చూస్తాం కాబట్టి అంత క్లియర్గా చూపించలే. ఇక వేసేయాలి. 2 స్పూన్లు అంతా, ఒక పావు కిలోకి 1 స్పూన్ అనుకోరాదు, నూనె వేసి కలపాలి అంతే. ఇక పోపు వేసుకుందాం. మళ్ళీ ఉప్పు వేయలే, ఉప్పు ఇప్పుడు వేయద్దు. ఇది అల్లం పేస్ట్ ప్రతి ముక్కకు కూడా ఇట్లా అనేటట్టు కలిపి పోపులు వేసుకుంటానికి. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం. పోపు కూడా ఇద్దాం, కలిపి పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. అన్నిటికీ పట్టించుకొని మసాలాలు ఏం అవసరం లేదు. స్పైసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. స్పైసెస్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకు ఈ కర్రీ సూపర్ ఉంటుంది. ఇంకా తిన్న తర్వాత ఎట్లుందో మీకు తెలుస్తుంది. ఫస్ట్ మనం మటన్ను మంచిగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇక నూనె కొలతతోటి పోస్తే ఇంకా ఇప్పుడు తడి వేయనాక తక్కువనే పెట్టుకోవాలి. చాలు, 2 గరిటెలు చాలు అంతే. ఇది మనం మటన్గా ఎంత వండుతున్నాం అనే దాంతో మనం వేసుకుంటే సరిపోతుంది. 12 లవంగాలు ఉన్నాయి. దీనిలో లవంగాలే ఘాటు స్పైసీనెస్ వస్తాయి, రాకుండా ఉంటుంది. ఇక మంచి ఆరోగ్యానికి కూడా మంచి. దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ అవి వేస్తే అవి ఆయిల్ లేస్తాయి పైకి, టప్ టప్ అంటాయి. అందుకని ఉల్లిగడ్డ వేసి కాగుతుంది అంతే. ఆల్రెడీ ప్యాన్ ఫస్ట్ పెట్టినాం కదా. మిర్చి అన్నీ 3 మిర్చీలు 3 వేసిన. ఇప్పుడు స్పైసెస్ వేసే. ఇప్పుడు ఈ గంటతోటి వాడుకోవచ్చు. నువ్వు దీని మీదనే పెట్టుకోవచ్చు గంట కూడా. కొంచెం మంట పెట్టుకోవచ్చు. ఇది మందంగా ఉంది. మెంతి, కొత్తిమీర, పుదీనా మనం బగారాలు వేసుకుందాం కాబట్టి కొంచెం ఇలా కూడా వేసుకుందాం. ఇగో ఈ కొత్తిమీర ఇది అంతా ఒక దగ్గర పెట్టుకొని వేసుకోవచ్చు. ఇగో కొంచెం కొత్తిమీర లాస్ట్ ఫైనల్గా వేద్దామంటే కొంచెం ఇది సపరేట్గా ఉంచుకొని అది ఇంట్లో అది అది సపరేట్గా పెట్టుకుంటే ఇది లాస్ట్కి వేసుకోవచ్చు. అది బగారా, అది సపరేట్. బగారాకు పెట్టేది అన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయితే కొంచెం చాలు, ఎక్కువ బ్రౌన్ రావాలి అట్లా ఏం లేదు. అల్లం పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి 4 వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఫ్రెష్ దంచుకున్నాం. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఎంత మంచిగా వేసాం. కలిపి మంచిగా కలిపి ఇట్లా అంతా ఆనియన్స్లా కలిపేటట్టు. మెంతి కూడా ఫ్రై కావాలి.
మెంతి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఫ్రై అవుతాయి. ఓకే. మెంతి కొంచెం మంచి వాసన వస్తేనే మనకి కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు వేసే మెంతి మొత్తం అన్నీ వేయచ్చు అన్నీ వేయచ్చు. మెంతి, కొత్తిమీర, పుదీనా 3 వేసుకున్నాం. కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుందా లేదా? ఇప్పుడు ఇట్లాంటి స్మెల్ చూడంగానే మనకు కూర ఎట్లా ఉంటుంది అనేది అర్థమవుతుంది. కొంచెం ఈ మెంతి ఆకే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మెంతి కొంచెం చేదు ఉంటుంది అది, అందుకని మెంతి ఫ్రై కావాలి. మెంతి ఫ్రై అయినప్పుడు మనకి ఈజీగా వెళ్తూ ఉంటుంది. కొంచెం ఆకులన్నీ ఫ్రై అయినట్టయితే అప్పుడు మనం మటన్కి ఎక్కువ ఉండవలసింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కొత్తిమీర, మెంతి, ఇది తర్వాత స్పైసెస్ కరెక్ట్ ఉన్నాయంటే ఇంకా కూర వంక పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్లో అయినా వండుకోవచ్చు, డైరెక్ట్ ఉట్టిగా కూడా వండుకోవచ్చు. తక్కువ కదా. మెంతి ఆకులు చూడు ఎట్లయినాయి, కొంచెం దగ్గరకు ఉడికినట్టుగా అవుతున్నాయి కదా. ఇప్పుడు అదే చేయి ఇటు. ఓకే. ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలిసేటట్టుగా మంచిగా కలపాలి. మనం కుక్కర్ పెట్టుకున్న ఏం లేదు, ఒకవేళ కుక్కర్ పెట్టే ఇష్టం లేకపోతే ఉట్టిగా దీని మీద ఉట్టిగా మూత పెట్టి స్టీమ్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. 5 లీటర్స్ ఇది. అయితే మనం మటన్ ఉడకడానికి మామిడాకు వేస్తాం ఇంటికాడ. అయితే ఇక్కడ మామిడాకులు లేవు కాబట్టి ఇప్పుడైతే ఉట్టిగానే వండడానికి ప్రయత్నం చేస్తాను. లేతదే కాబట్టి ఇంకా ఉడుకుతుంది. ఉడకకపోతే మళ్ళీ ఏదైనా మళ్ళీ పెట్టాలి అంతే. అంతే. ఓకే. కలిసి మంచిగా అంత ఆయిల్ అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసినాయా? కలిసినప్పుడు ఇక మూత పెట్టి ఉంచు. దాని మీద ఏం చేయొద్దు, మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా సిమ్ మీదనే పెట్టాలి మంట. మూత తీయద్దు, తర్వాత మంట కూడా ఎక్కువ పెట్టద్దు. అది గంట గిడ పెట్టు, తీసి గిన్నె పెట్టు. ఫిక్స్ చేయొద్దు, ఉట్టిగానే ఎట్లనే ఏం లేదు. ఫిక్స్ చేసుడు అవసరం లేదు, ఉట్టిగానే ప్రెషర్ పెట్టుకుని లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల దాకా దానికి రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూద్దాం. అదో ఇట్లా మంచిగా మగ్గింది. మగ్గి అందులో వాటరు జమైనవి చూసిండ్రా? ఇక ఇట్లా వాటర్ బయటకు వచ్చినాయి. ఇట్లా రావాలి. కలుపు మంచిగా అటు ఇటు మంచిగా కలిపినది. అదే హ్యాండిల్ నీది తీసుకో. మటన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి. అట్లా మంచిగా ఉడికింది. ఈ టైంలో మనము ఉప్పు వేసుకోవాలి. కారం అంతా మటన్కి పట్టి మటను అది వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ ఇక పడతాయి. ఇగో ఇది చేతితోటి పట్టుకోవద్దంటారు మరి. పట్టుకో అట్లా స్పూన్ రౌండ్ ఫుల్ తీసుకో. ఇంకా కొంచెం ఎత్తే బాగుంది. చాలు అంతే. అది అంతే. ఒకటి ఫుల్ స్పూన్ ఎత్తే చాలు. తర్వాత అవసరం ఉంటే మనం ప్లేట్లో వేసుకోవచ్చు. కలుపు మంచిగా. ఉప్పు నా దగ్గర ఇంతకంటే కొంచెం వెడల్పు ఉంటుంది అది స్పూను. దానిడేస్తా. దానిడేసినామంటే ఇక అవసరం ఉంది అనుకుంటే ఎవరైనా ఒక్కరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా. ఇప్పుడు మనం ఇలా వాటర్ వేసినాక మనం అవసరం అనుకుంటే విజిల్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు కుక్కరు. ఇక ఇప్పుడు వాటర్ వేసేయాలి. ఇంకోటిది సరే పోయి ఇవి ఉడికియాలి అంతే. ఉడికే వరకు మళ్ళీ దగ్గరికి వస్తుంది. కలుపు ఒకసారి. ఉప్పు, కారం, మసాలాలు, తర్వాత నూనె ఇవన్నీ కూడా కరెక్ట్ పడితే మనకు మటన్ కర్రీ సూపర్ ఉంటుంది. ఇక ఒకవేళ ఏ చిన్న మిస్టేక్ జరిగినా అది తినాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు కొంచెం. ఇంకా నాన్ వెజ్లో ఒకటి ఏంటంటే నీసు వాసన వచ్చినట్టు అనిపించిందంటే ఇక అసలు తినలేము. అదొక్కటి రాకుండా చూసుకోవాలి. ఇక మూత పెడతాం.
కాలేదా ఒకసారి మూత తీసి మంచిగా చుట్టూరుగా కలిపి ఒక పీస్ తీసి బయట పెట్టుకొని ఉడికిందా లేదా అని చెక్ చేయాలి. ఇది పలస ఉంది ఏం ఉడికింది అంటే అంతే ఉడికింది. హాఫ్ అన్ అవర్ ఉడికితే కరెక్ట్ అవుతుంది. మనం ఇంత వేయాల్సిన అవసరం లేదు. చారు చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు మటన్ అయింది కాబట్టి చారు కూడా పోపు చేస్తున్నా. ఇంకా చారు పోపు అయితే అయిపోతుంది అంతే. ఇక అన్నం కూడా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చారులో పోపు వేసినాం. ఇక ఇప్పుడు కర్రీ చూద్దాం రండి. కర్రీ దగ్గరికి వచ్చింది చూడండి. వాటర్ వేసినాం కదా, గంత వాటర్ ఎందుకు కనిపిస్తాయి కానీ దగ్గర ఉడికింది. మంచిగా కరెక్ట్ ఉంటుంది. ఇక అంతే చూడు కరెక్ట్ ఉంది. అవునా కదా? చికెన్ ఉంటుంది. పీసెస్ అంతా ఒకసారి తింపినట్టు చేసి మూత పెట్టేసి అంతే అయింది కర్రీ. మొత్తానికి మన వంటలన్నీ కూడా రెడీ అయినాయి. ఇక లంచ్ చేసేద్దాం. చూడండి మటన్ ఉడికింది. ఇప్పుడు చెక్ చేసినాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఒక ఇక ఇక్కడైతే ఆలు కర్రీ అవుతుంది. ఇది ఒకటి చూద్దాం. ఇక చూడండి బగారా రైస్ చేసినాం. పొగలు వస్తుంది. చారు, గారెలు అయినాయి. మటన్ కర్రీ అవుతుంది. ఇప్పుడు ఇది ఆలు కర్రీ అవుతుంది అంతే. ఇంట్లో కొంచెం మనం సాల్ట్ వేయాలి. చూడండి ఇది ఉప్పు వేద్దాం. ఇక నా కోసం ఆలు కర్రీ కూడా రెడీ అయింది. ఇక ఒక 10 minutesలో లంచ్ చేద్దాం. మరి ఇక ఇప్పుడే లంచ్ అయింది. మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.